5 క్వింటాల బియ్యం సార్ మననే తెచ్చినాం. కొట్టుకుపోయింది మొత్తం మీరు ఏరుకుంటా క్లీన్ చేసుకుంటున్నాం. మళ్ళీ మధ్య బయట దొంగలు కూడా వచ్చి మేము లేనప్పుడు ఈ బట్టలు కానీ, బండ్లు కానీ, సైకిళ్ళు కానీ బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు ఆటోల మీద. ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పిల్లల్ని, భార్యల్ని అక్కడే వదిలిపెట్టి మగవాళ్ళ వరకు వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర బట్టలు పోకోకుండా, సైకిళ్ళు, బండ్లు పోకోకుండా ఇక్కడ కాపలు ఉంటున్నాం. మళ్ళీ మధ్యాహ్నం టయానికి వెళ్ళి అక్కడ భోజనం చేస్తున్నాం. మళ్ళీ సాయంత్రం అక్కడే పండుకున్నాం. మళ్ళీ తెల్లారుజామున 5 గంటలకు లేచి వచ్చి మళ్ళీ ఈ సామానికి కాపలు ఉన్నాం. ఇలాంటి సంఘటన ఈ ఫస్ట్ టైం జరిగిందా లేదంటే సార్ గతంలో సార్ 2004లో ఒకసారి జరిగింది, పోయిన సంవత్సరం ఒకసారి జరిగింది, ఈ సంవత్సరం ఒకసారి జరిగింది. ఇంకా అంతకుముందు 84లో జరిగిందంటే కానీ అప్పుడు లేం సార్. పట్టించుకున్నారా? గత పాలకుల్లో పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు బాగానే వచ్చారు. భోజనాలని, కూరగాయలని ఇంటింటి తిరిగి పంచిపెట్టారు. ఇల్లు బజార్లు తిరిగారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మాకు వంటలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, వండక తినే గిన్నెలు ఇచ్చారు, పరుపులు ఇచ్చారు. 8